నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ తొలి దశ పూర్తయింది. దాదాపుగా 20 కార్పొరేషన్స్కి చైర్మన్స్గా నియామకాలు పూర్తయ్యాయి. రెండో జాబితా ఇవాళ కానీ రేపు కానీ ఏ రోజైనా ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా రెండో జాబితా నామినేటెడ్ పోస్టుల పదవుల పందారం రెండో విడత జరగబోతున్నట్టుగా మనకున్న సమాచారం. రెండో విడతలో 17 నుండి 20 నామినేటెడ్ పదవులు ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరి వీటిలో దాదాపుగా బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. మరి దాదాపుగా టీడీపీలో వివిధ జిల్లాలకు సంబంధించిన కీలక నాయకులకి రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం అంటే ఆయా పార్టీలకి తెలుగుదేశంగా, జనసేనగా, బీజేపీగా ఏ పార్టీలకి ఫస్ట్ నుంచి కష్టపడి పనిచేసి అదేవిధంగా ఎన్నికల సమయాల్లో పొత్తుల క్రమంలో సీట్లు కోల్పోయిన అభ్యర్థులకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడమే కాకుండా నామినేటెడ్లో వాళ్ళని పరిగణలో తీసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో 16 వరకు అంటే 14 నుండి 16 వరకు టీడీపీ సంబంధించిన నాయకులకి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా 2 నుండి 3 జనసేన, 1 లేక 2 బీజేపీ వీళ్ళకి మాత్రం నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఏదేమైనా ఇవాళ రేపట్లో రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. మూడో విడత కూడా నామినేటెడ్ పోస్టుల జాబితా రిలీజ్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో తొలి విడత జాబితాలో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా బాధ్యతలు వచ్చాయి. మరి రెండో జాబితాలో సెకండ్ క్యాడర్ అంటే రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసి, జిల్లాల్లో పార్టీ కోసం పనిచేసి, నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి టికెట్లు రాని, అదేవిధంగా పార్టీకి నిరంతరం పనిచేస్తూ పదవులతో సంబంధం లేకుండా పనిచేసే నాయకుల్ని ఈ రెండో జాబితాలో గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇంకా కీలకమైన పోస్టులు చాలా ఉన్నాయి. మరి ఈ పోస్టులకి మరి కీలకమైన నాయకులను భర్తీ చేయాలంటే ఒక్కొక్క నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా సిఫార్సు లేఖలు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా ఇచ్చినట్టు తెలిసింది. మరి ఎన్నో ఏళ్ళుగా టీడీపీకి పనిచేస్తున్న నాయకులు మరి ఎప్పటికీ కూడా పదవులు రాకపోవడం వల్ల మరి ఎమ్మెల్యే లెటర్లు తీసుకువెళ్తే బాగుంటుంది, ఎమ్మెల్యే లెటర్లు రికమెండేషన్ చేస్తే మంచి పదవి వస్తుందని ఒక ఆశతో కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఆ ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఒక్కొక్క నాయకుడు దాదాపుగా 10 నుండి 30, 25 వరకు ఎమ్మెల్యే లెటర్లు తీసుకుని మరి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ లేఖలను పరిగణలో తీసుకుంటారా, ఆ లేఖల సారాంశాన్ని నాయకుడికి ఏదైనా అవకాశం కల్పిస్తారా, లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర ఉన్న సమాచారాన్ని ఇప్పటికే నిఘా సంస్థల ద్వారా కానీ పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కానీ వారికి ఉన్న టీం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా పదవులు ఇస్తారా అనేది దాదాపుగా అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారికి ఉన్న టీముల ద్వారా తెచ్చుకున్న సమాచారం ఆధారంగానే నాయకులకి నామినేట్ పదవులు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి నామినేట్ పదవులు పొందే నాయకుల్లో పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసే నాయకులకు పదవులు దొరుకుతాయా, లేదంటే మరి టీములు ఇచ్చే సమాచారాన్ని బట్టి పదవులు దొరుకుతాయనేది చూడాలి. మరి జనసేనలో కూడా చాలా నియోజకవర్గాల్లో పొత్తుల్లో టికెట్లు రాని వాళ్ళు ఉన్నారు. మరి వారికి కూడా కొన్ని అంటే ఈవేళ 20 దాదాపుగా 15 నుండి 20 పేర్లు ఇస్తానంటున్నారు. వారిలో 2, 3 లేదంటే 2కి పరిమితం అయ్యే అవకాశం ఉంది. జనసేనకు సంబంధించిన 3 లేక 4 అనే ఒక రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. మరి 4 లేదా 3 జనసేన పార్టీకి జిల్లాల వారీగా మరి ఎవరున్నారనే దాని మీద ముఖ్యంగా కోస్తా జిల్లాలంటే గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకే అవకాశాలు ఉంటాయి. మరి ఈ 5 జిల్లాల్లోనే మరి జనసేన పార్టీకి ప్రాబల్యం కొంత ఉంది కాబట్టి
పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మరి చంద్రబాబు గారికి పేర్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇవాళ రేపు వచ్చే రెండో జాబితాలో గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ నాయకులకి పదవులు వస్తాయి, మరి ఆశ ఎదురు చూస్తున్న నాయకులకి ఆశాభంగం ఎదురయ్యే అవకాశం ఉందా, లేదంటే పదవులతో ఆనందం పొందే అవకాశం ఉందా లేదా అనేది రెండో జాబితాలో ఈరోజు రాత్రికి లేక రేపు వచ్చే జాబితాలో ఎవరిని నామినేటెడ్ పోస్టుల అదృష్టం తలుపు తడుతుందో చూడాలి. మరి ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.